శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్లో ఉంటే హైదరాబాద్లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? ఇగో ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేట్లో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ORR కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే HMDA ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ORR కు కిలోమీటర్ లోపలే ఉన్న నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదాపీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుని దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదాపీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? ఆడియచ్చు కదా 17 ఎకరాల్లో ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదాపీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ ధర్మం? ఇవాళ బాధ ఏంటంటే రాత్రి నిన్న 11 గంటలకు పోలీసులు వచ్చారు ఇక్కడికి. రాత్రి 11 గంటలకు పోలీసులు MRO వచ్చి కనీసం నోటీస్ లేదు, విషయం లేదు, అసలు ఈ ల్యాండ్ తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పీఠాధిపతికి కానీ ఈ పీఠాన్ని నిర్వాహకులకు కానీ ఒక మాట కూడా చెప్పలేదు. పేపర్లో వచ్చిన వార్త, పేపర్లో క్యాబినెట్లో నిర్ణయం అయిపోయిందని పేపర్లో వార్త. రాత్రి పోలీసులు MROలు వచ్చేసినారు. నేను ఉదయం ఇక్కడ 8 గంటలకు ఏదో కూల్చేటట్టున్నారు సార్, తహసీల్దార్లు వచ్చిండ్రు, వందలాది మంది పోలీసులు వచ్చిందంటే పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చిన. నేను వచ్చేసరికి ఇక్కడ వందలాది మంది పోలీసులు ఉన్నారు. నన్ను చూడంగానే పోలీసులంతా పారిపోయింది. నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు, నేను పీఠం లోపలికి వచ్చి బయటకు రాగానే పోలీసులందరూ పారిపోయింది ఇక్కడ నుంచి. అంటే ఎందుకు దాక్కుంటున్నారు పోలీసులు? రాత్రి పోలీసులు ఎందుకున్నారు? ఆ వీడియోలు ఉన్నాయి, రిలీజ్ చేస్తాం. పొద్దున నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు ఇక్కడ. అంటే నేను రాగానే పోలీసులంతా పారిపోయింది. ఇక్కడ ఒక తహసీల్దార్ ఉండే, ఇందాక నేను వచ్చినప్పుడు RI ఉండే, వాళ్ళు పారిపోయింది. అంటే మేము రాగానే ప్రశ్నిస్తామని, దొరికిపోతామని MRO, గిర్దావరి, పోలీసులు అంతా పారిపోయింది. అంటే ఏంది మీ ఉద్దేశం? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని, మఠాన్ని కూల్చేస్తాము, నోటీసులు ఇయ్యము, చట్ట ప్రకారంగా మేము
పద్ధతులు పాటించము అని చెప్పడమేనా? నేను బాధతో అడుగుతున్నా, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మీకైనా ఆ రేవంత్ రెడ్డి కంటే లేకపోవచ్చు, దేవుడు అంటే విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. మరి శ్రీధర్ బాబు గారు మీరైనా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి కదా. మీరు ఆ కేబినెట్లో మంత్రిగా ఉండి ఏ రకంగా ఈ మఠాన్ని కూల్చడానికి మీరు ఒప్పుకున్నారు, ఈ దేవాలయాన్ని కూర్చడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా దయచేసి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలి, ఈ మఠాన్ని దేవాలయాన్ని కూల్చకుండా కాపాడండి. పక్కనే రేవంత్ రెడ్డి అల్లుడు రమేష్ రెడ్డి ఆయన అనుయాయులకు ఇచ్చిన 17 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ కావాలంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చి అక్కడ మీరు ఎంతైనా నిర్మాణం చేయండి, దానికి అభ్యంతరం లేదు. స్థలం లేక కాదు, మీరేదో కక్షతో చేస్తున్నారు. కేసీఆర్ గారు ఈ మఠానికి ల్యాండ్ ఇచ్చారు, కేసీఆర్ గారి హయాంలో ఈ దేవాలయం నిర్మించబడ్డది, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పి మఠాన్ని దేవాలయాన్ని కూడా కూల్చేటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నావు. ఇలా కేసీఆర్ ఆనవాళ్ళైన రైతు బంధు బంద్ చేసినావు.